గుడ్లు బయటకు వస్తాయి. సగమై చెరి సగమై నువ్వు నేను ఒక జగమై. ఇప్పుడు ఏ అమ్మాయి హీరోయిన్ చేసినా పర్లేదు. అడిగా అదులడిగా నీ అడుగై నడిచే మార్గం. ఆనక్క ఏం కాదు, పళ్ళని తాకనీయకు. పళ్ళని తాగనీయకు. ఇట్లా చెప్పే పిల్ల ఏవైంది చెప్పకుండా. విభూతి తెచ్చిన కాడి నుంచి మంత్రం మంత్రం చదువు ఫస్ట్. అది పాండ్స్ పౌడర్ కంపోజ్ మంత్రం కన్నుల్లో ఉన్నావు నా ఏంటది అంత అసలు నోట్లోకి పోతుంది అది. అది జస్ట్ యాక్ట్. వెన్నెల తెలుసే నాకు వర్షం తెలుసే నిన్ను కలిసాకే వెన్నెల నీ అడుగుల వెంట నే గురుతై ఉంటా నీ పాదమే. చాలా రోజులు కొడుతున్నాం ఎందుకంటే నేను చాలా బిజీ ఉన్నా సిరీస్లో. సో బేసికల్గా ఏమైందంటే ప్రియా సిరీస్కి వచ్చింది. సిరీస్లో లైక్ నేను హీరోయిన్తో కొంచెం క్లోజ్గా ఉండడం అవన్నీ చూసి కొంచెం బాగా పడ్డా అనుకున్నా. కొంచెం చాలా బాగా పడ్డా. సో అట్లా అన్నది. అట్లా అనగానే మేడంకి ఫీవర్ వచ్చింది. మరి ఎందుకు ఫీవర్ వచ్చింది ఏమో తెలియదు, క్లారిటీ లేదు. నిజం నా వల్ల వచ్చిందా నిజంగా వచ్చిందా. పడుకుంది. టాబ్లెట్లు ఇద్దామని చెప్పి వచ్చాను నేను. నాకు నిద్ర వస్తుంది ఫుల్గా. అయినా కానీ ఇప్పుడు వచ్చి రెడీ అయ్యా నేను. పడుకుంది గాయస్. ఫ్యాన్ బంద్ చేస్తే లేస్తా. ఫీవర్ తిన్నాక ఏమైంది? మొత్తం ఫీవర్ వచ్చింది మీకు? కూర్చో, పడుకో. తెలుసు ఓపిక ఉందా? బాగా ఫీవర్ వచ్చింది మీకు. అంటే సడన్గా ఫీవర్ ఎందుకు? ఫీవర్ వచ్చింది అంటే ఆ వెబ్ సిరీస్కి వచ్చి హీరోయిన్తో క్లోజ్ ఉండడం చూసి దాని వల్ల ఫీవర్. హఠాత్ పరిణామం. అది జస్ట్ యాక్ట్. వెన్నెల తెలుసే నాకు వర్షం తెలుసే నిన్ను కలిసాకే వెన్నెల కోపలకి వెళ్ళిపోతుంది మీకు. సో గాయస్ చూసిరా ప్రియా ఫీవర్ అయితే కూర్చో. నాకు నిజం చెప్పాలంటే కొంచెం ఉండే ఫీవర్ మధ్యాహ్నం వరకు. ఇతను వచ్చి ఇస్తున్నాడు. 2 గాజులు అమ్ముకోవాల్సి వచ్చింది నిజంగా. ఫీవర్ వచ్చింది. నువ్వు ఇట్లా చేస్తున్నావు. టాబ్లెట్ మోషన్ షార్ట్ మంచిగా ఉందన్న. చెడ్డే తెలియదు, షార్టో తెలియదు. నేను చూడు ఏది నిజం చెప్పాలంటే ఇతను నేను ఏం చేసిండంటే నా బట్టలు తీసుకుపోయి నా కాళ్ళు చెప్పులు అన్ని తీసుకుపోయి చేతబడా కాళ్ళు చెప్పులు కాళ్ళు కూడా నరకపోయినా. బేసికల్ గా ప్రియ ఫీవర్ ఎందుకు వచ్చిందంటే నేను ఆడ వేరే అమ్మాయితో ఉండేసరికి హాట్ టెంపరేచర్ పెరిగిపోయి ఫీవర్ వచ్చింది. బ్రో ఇట్స్ అన్ యాక్ట్. యూ షుడ్ లుక్ లైక్ యాక్ట్. యాక్టింగ్ చెయ్యాలి. మనం మనుషులు ప్రతిరోజు యాక్టింగ్. లిగడం యాక్టింగ్, పడుకోవడం యాక్టింగ్, వీళ్ళు మాట్లాడడం యాక్టింగ్. ఇట్స్ ఆల్ యాక్టింగ్. అవును, యాక్టింగ్ ఎట్లా చేస్తా తెలుసా? నెక్స్ట్ ఎపిసోడ్ లో ఇట్లా అబ్బాయి నాకు ఇట్లా పట్టుకుంటాడు, నేను అబ్బాయిని ఇట్లా పట్టుకుంటాను. అలా ముద్దు పెట్టుకోండి. నీకు నాకు రోమియో, రాధా రాధా బామియో, ఆ పిచ్చినో కాఫీయో. నేను అట్లా చెయ్యా. టాబ్లెట్ ఏ టాబ్లెట్ నా టాబ్లెట్ మింగిందాం. ఏంటి ఏం టాబ్లెట్ పడితే ఏం టాబ్లెట్లు పిచ్చిదా. నా చేతితో ఏది ఇచ్చినా నీకు ఏది ఉందో తగ్గిపోతుంది. గేమ్ రాకపోతే చాలు. అబ్బా ఎందుకు ఏంది ఏంటది అంత అసలు నోట్లోకి పోతుంది అది. బ్రో ఇట్స్ ఫిష్ ఆయిల్. అంత ఉందండి అది అద్దుకుంటే వస్తుంది. మరి ఏంటి టాబ్లెట్లు ఏమున్నాయిరా? అబ్బా ప్లీజ్ నాకు నిద్ర వస్తుంది. ఎందుకు ఇట్లా సతాయిస్తారు? ఎందుకు కెమెరా పెడుతున్నారు? ఒకటి వేసేసుకోదు బాగుంటది టాబ్లెట్. అది అదే నాకు వద్దు. ఏమేమో ఇస్తున్నా. అదే టాబ్లెట్. స్లీపింగ్ బిల్ ఏం తెలుసు చింపుతున్నావు ఎందుకు?
నువ్వు నోట్లో వేసుకుంటావు అది పెట్టి ఆనక్క ఏం కాదు అది పళ్ళని తాకనీయకు పళ్ళని తాగనీకు ఇట్లా చెప్పే పిల్ల ఏవైంది చెప్పకుండా నాలుక మీద పెడితే కరిగిపోతుంది. అది తింటే నిద్ర వస్తుంది జల్దీ. మింగకు కరిగి నోట్లో కరిగిచ్చి మింగు మంచి నిద్ర వస్తుంది. సారీ గాయ్స్, ఫీవర్ వచ్చింది. ఈ ఫీవర్ వచ్చిందని Sound ఆరా? చెప్పి నాకు ఫీవర్ వచ్చింది. అగో ఇప్పుడు ఇది ఎవరు తింటాడు? నేను ఎందుకు తింటా? నీ బాయ్ ఫ్రెండ్ అని నేనేమన్నా పళ్ళు రాలిపోతాయి. పళ్ళకి తాగితే పళ్ళు రాలిపోతాయి. పళ్ళు ఖరాబ్ అయిపోతాయి. కర్ర అయితే పళ్ళు కక్కగాలి కక్కిన నిద్ర వస్తుంది అక్క పడుకో. ఎత్తా అది మళ్ళీ నోట్లో ఎత్తా. వేసాను తినిపోయాను మంచిది అది టేస్టీ అనిపి. ఎందుకు అంటానే? నువ్వు తినవు. ఇప్పుడు ఏ అమ్మాయి హీరోయిన్ చేసినా పర్లేదు. అడిగా బదులడిగా నీ అడుగై నడిచే మార్గం చూ నువ్వు దీనికి మాత్రం నిద్ర వస్తుంది. నువ్వు మాట్లాడడానికి రాదు. జ్వరం వచ్చిందన్నా అది కూడా మింగే. అది పళ్ళకి పళ్ళు పడుకుంటే నువ్వేం తినాలి. ప్రియకి చాలా చాలా ఫీవర్ వచ్చింది. సో ప్రియ కోసం ఇప్పుడు నేను కాల్ వస్తుంది. ప్రియకి పడుకో ప్రియ. అబ్బా గా నిజం చెప్తున్నావు, నీ వల్లనే వస్తుంది. ఎందుకు ఇట్లా సతాయిస్తున్నావు? నాకు అమ్మాయిని సతాయించి ఇష్టం మళ్ళా. అక్కడ ఎందుకు సతాయిస్తున్నావు? వాడు ఏమన్నాడు విన్నావా? మా అక్క ఎందుకు సతాయిస్తున్నావు అన్న? అక్క సతాయి నేను అమ్మాయిని సతాయిస్తాను చెప్తే అక్క నేను సతాయిస్తాను మా అమ్మాయి కాదు అంటున్నాడు. అట్లా అంత అర్థం ఉన్నా అర్థం లేదు. కాళ్ళు ఇరిగిపోయి అంత అర్థం లేదు కదా, నీకు బుర్ర లేదు. నీకు జ్వరం వచ్చిందని చెప్పి నేను ఎంత బాధపడ్డా. Guys, నిజం అట్లా కాదు. నేను ఎక్కడ షూట్ కి వస్తానేమో అని చెప్పి ఎండలో నీకు ఫీవర్ వచ్చింది వద్దు అని చెప్పి షూటింగ్ తీసుకొని వెళ్ళకుండా నన్ను రూమ్ లోనే ఉంచేసారు. విభూతి తెచ్చిన కాడి నుంచి మంత్రం మంత్రం చదువు ఫస్ట్. అది పాండ్స్ పౌడర్ కంపోస్తుంది. మంత్రం కన్నుల్లో ఉన్నావు నా కంటి పాండ్స్ పౌడర్ అది కాదు విభూదే గొర్రె స్మెల్ కొత్తగా వచ్చిందా? నమస్తే కాదు జడ్ పౌడర్. విభూది విభూది పడుకో మసా పడుకో. దెబ్బ దెబ్బ నీలో ఉన్న దెయ్యం పడాస్. నీలో దెయ్యం ఎక్కింది, కొరిదెయ్యం. ఆ కొరిదెయ్యం ఎట్లా తీసేసి చూసావా? కక్కుతా కక్కు నోట్ ఎత్తుకోవాలా? వాటర్ 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 తాపియాలి. కాదు ప్రియక్క ముక్కు బిడ్డ అయిపోయింది రా అక్కనా? అది కక్క అదే నా ఫీవర్. అదే మండే గుండెలో చిరుదల్లై వస్తా పాయ 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 నీళ్ళ అది చూసినావా అక్క యాక్టివ్ అయిపోయింది. చూసినావా తలకాయ కూడా కొట్టుకుంది. తాగు నీళ్ళు. నేను తాగడానికి కూడా వస్తలేదు. నువ్వు పడుకో, నువ్వు బాగాలేదు పడుకో. వాటర్ 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 కావాలా? తాగు పాలు తాగక్క ఇంకా తాగు 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 పడు. మంచిగా ప్రేమ కొంచెం ఈజీ ఎత్తా. కరెంట్ బిల్ మనం కట్టుకున్నాం. నీకు చెమటలు వస్తున్నాయి. ఇక్కడ చూడక్క నీకోసం వేసిన. ఎంత వచ్చింది చెమట చూడు. ఎంత వచ్చింది రా. నువ్వు పడుకో. పడుకున్నదాని విభూతి దింపిద్దామని పడుకో. అది విభూతి. మొత్తానికి ప్రియ ఫీవర్ ఎందుకు వచ్చిందంటే ఏంటి మా సిరీస్ చూడగానే అలా వచ్చిందా? అంత లేదు. మరి నాతో కొన్ని హాట్ సీన్స్ ఉన్నాయి నీతో వేరే సిరీస్ లో. మరి ఓకేనా? నేను చెయ్యను. ఒకటి కండ చూపండి. అదిగా చూసిరా
ఒకసారి గుడ్డు చూపి. తేనె తేనె తెలుసా? అది గాయ్స్ తేనె ఇట్లా పడుతుంది. రియా స్ట్రాంగ్. తేనె రియా చాలా చాలా స్ట్రాంగ్. ముక్కు గోల్ కూడా వచ్చింది ఇట్లా. కప్పు తు యారా తు ఏ చిలారా పడుకోవే బరదానా. పోరానక్క. సో గాయ్స్ ఆ విధంగా ఉండాలి. సో ఫీవర్ వచ్చిన వాళ్ళకి ఎప్పుడైనా స్వెట్ లో ఉన్న మంచి ఆర్గన్స్ అన్ని ఉంటాయి. ఒకసారి రాను స్వెట్ ఇది అంటారు చెమట ముక్కులో పెట్టుకుని ముక్క పెడతాం ఇట్లా పోతుంది నీలో ఉన్న దిష్టి అంతా. మా ప్రియకు వచ్చిన జ్వరం అంటే నాకు రావాలి. అసలు నీకు మా అమ్మాయి ప్రియకు వచ్చిన బాధ అంతా నాకు రావాలి. మా ప్రియకున్న కష్టాలన్నీ నా మీదకి రావాలి. వద్దురా బాబు. ప్రియ ఆనందం ఉండదు. నీ వల్ల నాకేం రాక. ఏ పన్ను భలే ఉంటుంది ఇది. ఇయ్య నవ్వు నవ్వు నవ్వు. లైన్ గా ఉండాలి, పల్లెట్లో గెలిచి ఉండొద్దు. నీ వ్యాంపర్ రే నీ వ్యాంపర్ పళ్ళు నవ్వు ఒకసారి. వీడైతే వ్యాంపర్ పళ్ళు గాయ్స్. సరే హాస్పిటల్ పోదాం ఇక. ఎడ్ల బండి మీద తీసుకుపోదామన్నా పేరుంటే. అరే నీకు జ్వరం వస్తే ఎడ్ల బండి పైన నేను తీసుకుపోయినా అని చెప్తాడు. అరే అమ్మతో ఇది గుచ్చుకుంటుంది. ఇది గుచ్చుకుంటుంది. గుచ్చుకుంది మళ్ళీ. ఇది వస్తుంది లేపంగా ఫస్ట్ ఫ్లోర్ కి ఎప్పుడు ట్రై చేయకి ఇలా. గుడ్లు బయటకు వస్తాయి. సగమై చెరి సగమై ఇక నువ్వు నేను ఒక జగమై. జ్వరం బరువు ఎక్కుంటారా? చక్కెర అవుతుంది. చక్కెర అవుతుంది. అమ్మా నాకు ఫీవర్ వచ్చింది. నన్ను ఎట్లా చేస్తున్నారు? హాస్పిటల్ డాక్టర్ డోంట్ టచ్. ఓకే. యా ఐ యామ్ నాట్ టచింగ్. సారీ సారీ. దెయ్యం బయట పెట్టా. కొడుతున్నాడు రావణ్ణి ముందు. సో అదే స్ప్రే జ్వరం ఎందుకు వచ్చిందంటే కొడుతున్నాడు అంటే కళ్ళు మూసుకోండి. మళ్ళీ నేను చేసినావు. సారీ గైస్